మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కుడి చేరి వచ్చిన మీ అందరికీ, ప్రత్యేకించి సమయంలో మీ మధ్యకి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు ఉదయ్ కుమార్ గారికి, సంఘ పెద్దలకు, సంఘస్థులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మీరు చేసిన ప్రార్థన మీ మధ్యకు ఈ విధంగా నన్ను నడిపించింది. గత మే నెలలో 31వ తారీఖు సాయంత్రం శంకర్ ఐ హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా నాకు ఆటోనగర్ సర్వీస్ రోడ్లో బండి మీద వస్తున్నాను. వెనక ఆర్టీసీ బస్ వచ్చి ఢీ కొడితే కింద పడ్డాను. ఆ మీదకి అలాగే ఎక్కిచ్చేసాడు. ఎక్కి దిగి వెళ్తే బాగుండేది. వాడు ఎక్కిన తర్వాత బ్రేక్ వేసాడు. రోడ్డుకి ఆ టైర్కి కాలు క్రష్ అయిపోయింది. ఎక్కి దిగితే ఫ్రాక్చర్తో 2-3 నెలలకి సెట్ అయ్యేది. కానీ కాలు ఏమైందంటే అదే క్రష్ అయిపోయింది. అంటే మాంసంగా ఎముకలే కానీ అట్లాగా అయింది. అది ఆ రోజైతే నేను అనుకున్నది, ఇక ఇది నా లాస్ట్ డే. ఆ టైర్లు ఇక్కడ ఎక్కాలి. ఏదో దేవుని కృప వెనక్కి లాగినట్టు వెనక్కి జరిగాను. కాళ్ళ మీదకి ఎక్కింది. 2 నెలలు జీజీహెచ్లోనే ట్రీట్మెంట్ జరిగింది. తర్వాత ఇంటి దగ్గర అన్నగారు నవంబర్లోనూ వాకింగ్ చెప్పడానికి పిలిచినప్పుడు చెప్పానన్నా, ఇప్పుడైతే కుర్చీలో కూర్చొని చెప్పాలి, నాకు అది ఇష్టం లేదు. మీ మధ్యకి నడుచుకుంటూ వచ్చి వాకింగ్ చెప్పాలన్నా, అది నా కోరిక అని చెప్పినప్పుడు అన్నగారు సరేనని జనవరిలో ఆహ్వానించారు. జనవరిలో ముందు చెప్పినప్పుడే నేను వస్తానన్న ఆ టయానికి లెగ్గి పెట్టించుకుంటాను. కానీ అదే రోజులో నేను పూణేలో ఉన్నాను. ఫిబ్రవరి 11 అయింది. 11-12 తారీఖులు అయింది వచ్చేటప్పటికి. వచ్చిన తర్వాత నేను ఐపీసీలో పరిచర్య చేస్తాను. మా ఈ కన్వెన్షన్ మీటింగులు సేమ్ మళ్ళీ 17వ తారీఖు నుంచి జరగటం వల్ల ఆ మాసం కూడా రాలేకపోయాను. ఇట్లాగా 3 నెలలు వాయిదా వేసాను నేను. అయినప్పటికీ అన్న తనకున్న ప్రేమను బట్టి ఈ మాసంలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అందు మాత్రమే కాకుండా మీరందరూ నా కొరకు చేసిన ప్రార్థన దేవుడు నన్ను సజీవుల గుంపులో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చేసిన ప్రార్థన, చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే ఏమొచ్చిద్ది అనుకుంటారు. ఇది వచ్చిద్ది కదా. పని చేస్తే డబ్బులే వస్తాయి. ప్రార్థన చేస్తే జీవం వచ్చిద్ది. ప్రార్థన చేస్తే ఆయుష్ వచ్చిద్ది. ప్రార్థన చేస్తే ఎంతటి అవరోధాలైనా అధిగమించగలుగుతాం. స్తోత్రం. అందుకే విశ్వాసికి ప్రార్థనా జీవితం ఎంతో ప్రాముఖ్యం. అది లేకపోతే మనం ఆత్మీయంగా పతనం అయిపోతాం కదండి. ఇప్పుడు దైవ సేవకులు చెప్పాడు, హల్లెలూయా ఎలా చెప్పాలంటే ఎట్లా కదంట, ఇలాగంట కదా. ఎందుకు అంటే మోషే కొండ మీద ఎలాగూ చేయబడితే కొండ కింద ఇశ్రాయేలు జయాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదండి. జయము పొందాలి అంటే ఆశీర్వాదకరమైన అనుభవాలు నీవు నీ కుటుంబం అనుభవించాలంటే చేతులెత్తాలి. చేతులెత్తుట కీర్తనకారుడు అంటాడు నైవేద్యము కదండి. ఇప్పుడు జనాలు సిగ్గు చెయ్యెత్తాలన్నా కదా, గట్టిగా హల్లెలూయా చెప్పాలని కొన్ని సంఘాలకు లేదు. కానీ దేవుని మహాకృప మీకున్నది కదండి. కొన్ని సంఘాలు హల్లెలూయా అంటే ఎలవయ్యా అంటారు కదా, హల్లెలూయా అనరు, ఏమనరు. కానీ దేవుని మహాకృప. ఒక ఆమంట భగత్ సింగ్ గారి పరిచర్యకి వెళ్ళిందంట. మంచి మీలాగా పెంతుకొస్తూ మంచి విశ్వాసం అంట. సిటీకి వచ్చి అల్లుడు ఇంటి దగ్గర ఉండి, అయ్యా దగ్గరలో ఆదివారం వచ్చింది, చర్చికి వెళ్ళాలి, ఎక్కడన్నా చర్చి ఉంటే చెప్పయ్యా, నేను వెళ్ళి వస్తాను, ఆదివారం మందిరం మానుకోను అని అడిగిందంట. అంటే 2 వీధుల పక్కనే చర్చి ఉంది, వెళ్ళమని చర్చి ముందు దించి వచ్చాడంట అల్లుడు గారు. దించితే చక్కగా వెళ్ళింది. ఆమె ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ దైవ సేవకులు మంచి వర్తమానం అందిస్తుంటే ఈమె ఉజ్జీవం తట్టుకోలేక గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా అన్నట్టు ఈ వాక్యాన్ని ఉపదేశించాడు. ఎవతరదే తీసుకెళ్ళి బయటపడేంటారు అన్నాడంట. బయటపడేంటారు ఎందుకంటే ఆ సంఘాలు హల్లెలూయా లేవు, చేతులు ఎత్తుట లేదు, స్తుతించుట లేదు. కనుక ఆమెమో ఆ జీవం కలిగిన మాట ఆమెను తాకంగానే 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని గట్టిగా అరిచిందంట.
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతగా ఆమె ఆ వైపు అందరూ చూసేటప్పటికి ఈ వాక్యం బోధిస్తున్న సేవకుడు వాక్యాన్ని దాన్ని తీసుకెళ్ళి బయట పడేయంటారా అన్నారంట. ఇద్దరు తీసుకెళ్ళి ఆమెను మోస్తుంటే ఆమె అంటుందంట విచిత్రంగా, ఏసయ్యా నిన్నైతే ఒకే గాడిద మోసిందయ్యా, నన్ను 2 గాడిదలు మోస్తున్నాయ్యా అని దేవునికి స్తోత్రం అంటుంది. స్తోత్రం కదా. దేవుణ్ణి స్తుతించాలి. వాక్యంలో ఉంది, జీవం కలిగిన దేవుని మందిరంలో ఆడకుండా ఎలా ఉంటాం, పాడకుండా ఎలా ఉంటాం. చచ్చిపోయిన మైలురాళ్ళు మనం కాదు కదా. మైలురాళ్ళు చూసారా? ఇటు అమరావతి రోడ్లోకి వెళ్తే అమరావతి 30 కిలోమీటర్లు అని ఉంటుంది, ఇటు వెళ్తే పొన్నూరు 30 కిలోమీటర్లు, అటు వెళ్తే నరసరావుపేట 50 కిలోమీటర్లు. అవేంటి, ఎక్కడ పాతేమో అక్కడే ఉంటాయి. మనం అది కాదు. జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నాం. మనం ఆడాలి, పాడాలి, స్తుతించాలి అనుకునేవాళ్ళు అనుకుంటారు కదా. దావీదును చూసి భార్య నొచ్చుకుంది, దేవుడు ఆమె గర్భము మూసివేశాడంట. అనుకునేవాళ్ళ స్థితి అనుకున్నట్టే దేవుడు ఇస్తాడు. మనం మాత్రం ఆడదాం, స్తుతిద్దాం, గణపరుద్దాం, మహిమపరుద్దాం. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, చక్కగా ఈ కూడికలోకి దేవుడు నడిపించాడు. నాకు ఈ మాట ఈ యొక్క కూడికలో దైవ సేవకులను అడిగినప్పుడు ఏం కూడిక అని అన్నప్పుడు వాగ్దాన కూడిక అని చెప్పారు. ఏ కూడిక? వాగ్దాన కూడిక అని చెప్పాడు. నాకు కూడా ఆ మాట వినటానికి చాలా బాగుంది. ఎలాగన్నంటే ప్రతి నెల పెడతారంట. జనరల్గా అన్ని సంఘాలు సంవత్సరానికి ఒకే వాగ్దానం, అది కూడా వాచ్ నైట్ సర్వీస్లో తీస్తారు. కానీ మీ దైవ సేవకులు మిమ్మల్ని ప్రేమించి ప్రతి నెల వాగ్దానం, ప్రతి నెల దేవుని స్తుతిస్తూ ఒక వాగ్దానాన్ని పొందుకుంటున్నారు. సంఘ వ్యవస్థాపకులైన జాన్సన్ గారు ఉన్నప్పటి నుంచి కదా నెల వాగ్దానం. ఆ వాగ్దానాన్ని దేవుని సేవకులు ఇక్కడ ప్రకటించి వెళ్తున్నారు. మీరు కూడా దాన్ని వింటున్నారు. ఆ విన్న వాగ్దానాన్ని వాస్తవ రూపంలోకి మార్చుకోవాలి కదండి. స్తోత్రం చెబుదాం కదా. విని వదిలేస్తే ప్రయోజనం ఏముంది? విన్న వాగ్దానాన్ని వాస్తవ రూపంలోకి, అంటే నీ కుటుంబానికి ఆ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదము అనుభవించాలి. ఆ వాగ్దాన సంబంధమైన దీవెన మనం పొందుకోవాలి. చాలామంది వాగ్దానాలు తీసుకున్నప్పుడు భలే సంబరపడతారు. 31వ తారీఖు సాయంత్రం రాత్రే కానీ లేకపోతే ఇలాంటి కూడికలో దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు ఈరోజు నాతోనే మాట్లాడాడేమో అంటాం కదా. మంచిదే, చక్కటి అనుభవం. ఆ మాటలాడిన మాటల్లో ఉన్న సారాంశం నిజముగా మనం అనుభవించాం. అది దీవెనకరమైన అనుభవం. అంతే కదండి, అంతేనా? స్తోత్రం. చూడండి, ఇంట్లో పిల్లలకే కానీ నువ్వు 10th క్లాస్ పాస్ అయితే ఇది ఇస్తాను, అది చేస్తాను, లేకపోతే ఈ పని చేస్తానని వాడు చేసి వచ్చిన వెంటనే నువ్వు ఇస్తానన్న కమిట్మెంట్ ఉంది చూసావా, దాని మీదే ఫోకస్ చేస్తావు కదా. ఆ పని చేసిన తర్వాత అతడు తిరిగి వచ్చిన తర్వాత వెంటనే అడిగే ఫస్ట్ మాట ఏందో తెలుసా? నాకు ఇస్తానన్నది, ఇస్తానన్న, ఇప్పుడు కాదురా రేపు ఇస్తాను, ఇప్పుడు కాదు నాకు కావాల్సింది అంట. దేవుని సన్నిధిలో కూడా వాక్య రూపంగా ప్రకటించబడుతున్న ఆ వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని మనము కూడా అదే విధంగా అడగాలి, సిగ్గుమాలి, మాటికి పొందుకోవాలి. మనము వ్యర్థమైన వారి దగ్గరేమో చేతులు జాపుతాము, అసలు వాని దగ్గరేమో చేయెత్తడానికి సిగ్గు. ప్రార్థన చేయమంటే కొంతమంది భయం అంటారు కదా. ఇంటికాడ బాగా నడిపింపు వచ్చింది కానీ మందిరంలో చేయాలంటే భయం అంట కదా. ప్రార్థన చేయటానికి ఎక్కడైతే కొంతమంది అని నేను చేస్తే నాకు మాటలు రావు సరిగా, నవ్వుకుంటారేమో. భాషను కలుగు చేసిన వాడికి భావం తెలీదు, తప్పకుండా తెలుసు. కనుక సిగ్గుపడాల్సిన అవసరం. చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 60వ అధ్యాయము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనాన్ని, 14వ వచనం. అందరూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెరిచి చూడాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టెదరు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనంలో నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్ను బాధించిన వారు, వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. ఇంకంటున్నాడు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టెదరు. ఎవరికి ఈ పేరు పెట్టెదరు అంటే బాధించబడిన వారికి, తృణీకరించబడిన వారికి ప్రభు అంటున్నాడు ఈ పేరు పెడతాను. ఏ పేరు అంటే యెహోవా పట్టణము, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను అని. మనమేమో మన బ్రతుకుల్లో కొద్దిపాటి బాధ ఎదురవుతే, కొద్దిపాటి తిరస్కారం ఎదురైతే ఊరికే 10 మందిని పిలిచి లబలబలబల ఏడుస్తాం. కానీ వాక్యములు అంటున్నాడు, తృణీకరించిన వారినంట, బాధించబడుతున్న వారి పక్షాన ప్రభు ఒక చక్కటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మనుషుల చేత నిందించబడుతున్న, మనుషుల చేత తృణీకరించబడుతున్న, మనుషుల చేత నెట్టివేయబడుతున్న దేవుని దృష్టిలో ఉన్నానన్న సంగతిని గుర్తెరుగు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏ కాడకి మనుషులు కోరుకోవట్లేదు, మనుషుల వల్లే కలిగే మెప్పు కావాలనుకుంటే దేవుడు పట్టించుకోడు. దేవుడు పట్టించుకోడు. తృణీకరిస్తేనే దేవుడు పట్టించుకునేది. జనముల చేత బాధించబడితేనే ఆ బాధను పారదోలగడిగిన ప్రభు నీ దగ్గరికి వచ్చేది. ఉదాహరణకు ఒక మాట చెప్పిన మీ అందరికీ తెలిసిందే. యెరూషలేములో నుంచి యెరికోకు ఒకడు దిగి వెళుతున్నాడు. దొంగల చేతికి అప్పగించబడ్డాడు. కొన ప్రాణము మాత్రమే మిగిలిందంట. ఉన్నదంతా దోసుకుపోయారు, కొట్టారు, భయంకరంగా గాయాలు పాలయ్యాడు. ఆ మార్గంలో ఎవరు వచ్చారు? మొదట లేవీయుడు వచ్చాడు. చూసి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చాడు? యాజకుడు వచ్చాడు. చూసి ఏమి చేశాడు? వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు? సమరయ. మొదట లేవీయుడే కానీ వీడిని చూసి పట్టించుకుంటే, లేక మొదటి యాజకుడే కానీ వీడిని చూసి పట్టించుకుంటే మంచి సమరయుడు అనబడుతున్న యేసయ్యకి అవకాశం వచ్చేదా? యేసయ్య వచ్చేవాడా? వచ్చేవాడు కాదు. వారిద్దరి చేత వీడు తృణీకరించబడ్డాడు. వారిద్దరి చేత వీడు వెలివేయబడ్డాడు. పట్టించుకోలా, ఎవడు పరామర్శించలా, ఎవడు ఇతన్ని పట్టించుకోవట్లేదు, ఎవడు ఇవన్నీ బాగు చేయట్లేదని ఆయనే దిగి రావాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పు, ఇంటి పక్కనోడు పట్టించుకోవాలా? అమ్మ పట్టించుకోవాలి, నాన్న పట్టించుకోవాలి. ఏడుస్తారు చాగా. మా నాన్న పలకరీని కూడా పలకరీలేదు. దారిని ఈ ఇంటి మీద కానీ వెళ్ళాడు, ఆ పక్క ఇంట్లో వెళ్ళి ఏదో పని చూసుకొని వెళ్ళాడు. కనీసం ఇంట్లోకి కూడా వచ్చి ఎలా ఉండారని కూడా పలకరీలేదు. తెగ ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వాల్సిన అవసరం లేదు. మనుషుల చేత ఏదో పొందాలనుకొని ప్రయత్నించబాక, దేవుని చేత ఆదరించబడుటకు, దేవుని చేత కృప పొందుట కొరకు, దేవుని చేత పరిశుద్ధ పట్టణమని పేరు పొందుట కొరకు, దేవుడే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టబడులాగా బాధించబడుతున్నా, తృణీకరించబడుతున్నా, తిరిగి ఎవరి చేత బాధించబడుతున్నావో, ఎవరి చేత తృణీకరించబడుతున్నావో వారు వచ్చి నీ పాదముల మీద పడే రోజు ఒకటి ఉన్నది. స్తోత్రం. నువ్వు చేయవలసిన పని ఏందో తెలుసా? నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, నమ్మకంగా దేవుని సన్నిధిలో అడగటమే, విశ్వాస జీవితాన్ని కట్టుకోవటమే. వాగ్దానపూర్వకంగా దేవుడు చక్కటి 2 అనుభవాలు ఇస్తున్నాడు. తృణీకరించబడిన వారికి, బాధించబడుతున్న వారికి అంటున్నాడు. ఒకటో వచ్చేటప్పటికి అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా పట్టణమనియు, రెండవది అంటున్నాడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ అని పేరు పెడతాడు. మీ అమ్మ నాన్న నీకు ఏ పేరైనా పెట్టని, తృణీకరించబడుతున్న వాడికి దేవుడు పెట్టే పేరు, బాధించబడుతున్న వారికి దేవుడు పెట్టే పేరు. ఇంకా 15వ వచనం చదువు. 15వ వచనం, నువ్వు విసర్జించబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడు నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, అంటున్నాడు కదా, నువ్వు విసర్జించబడిన దాన్ని బట్టి,
నువ్వు ద్వేషించబడుతున్న దానిని బట్టి ఎవడు నీ ఎదుట నీ మార్గమున దాటిపోవటం లేదంట. వారిని బట్టి దేవుడు అంటున్నాడు ఏమనంటే, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను నేను చేసేదను. వాగ్దానాన్ని ఈ వాగ్దాన కూడికలో దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. వచ్చే వాగ్దాన కూడిక వరకు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. అయ్యా, వాగ్దాన పూర్వకమైన మాట నాకు ఇచ్చేవయ్యా, నీ పరిశుద్ధ పట్టణం అని పేరు నాకు కావాలి. శాశ్వత శోభాతిశయముగా నేను ఉండాలి, బహుతరములకు సంతోష కారణముగా నేను ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని సన్నిధిలో మొరపెట్టు. కుడికిలు పెట్టేది దైవ సేవకుల చేత ఏర్పాటు చేయబడే ఈ పని పాట లేక కాదు కదండి. కుడికిలు పెట్టాలంటే ఖర్చు ఉండిద్ది, సమయము, ఎన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవాలి. వీని వదిలేస్తే ప్రయోజనమే. విన్న మాటలు నీ బ్రతుకులో ఆశీర్వాదకరంగా మార్చబడాలి, నీ బ్రతుకులో దీవెనకరంగా మార్చబడాలి. విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి ప్రభు అంటున్నాడు, బహుతరములకు శాశ్వత శోభాతిశయముగాను. దేవుడు నేను శాశ్వత శోభాతిశయంగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. మనుషుల చేత విసర్జించబడిన బట్టి, ద్వేషించబడుటను బట్టి, తృణీకరించబడుటను బట్టి, బాధించబడుతున్న దాన్ని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. నీ కొరకు మంచి సమరయుడు సిద్ధముగా ఉన్నాడు. నీ బాధను తొలగించేవాడు, నీ నిట్టూర్పులు తొలగించేవాడు. నిన్ను బాధించిన వారిని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాడు. ఆ పడేసిన దినమున నువ్వు ఎలా ఉంటావో తెలుసా? సంతోష కారణముగాను, శాశ్వత శోభాతిశయముగాను, అనేక రకాలుగా దీవెనకరంగాను ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక అతను అలాగే ఉన్నాడు. చదువు ఆదికాండం 50వ అధ్యాయము 18వ వచనం. అందరూ తెరిచి చూడండి దయచేసి. 50వ అధ్యాయము ఆదికాండము 18వ వచనం చదవము. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా. ఎవరతడు? యోసేపు. ఎవరతడు? యోసేపు ఎదుటకు వచ్చిన వారు ఎవరంటే, అతడి యొక్క అన్నలైన 10 మంది వచ్చి, ఈ 10 మంది వచ్చి సాగిలపడి మేము నీకు దాసులమని చెబుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఏం చేశారు? అతన్ని బాధించారు, తృణీకరించారు, ద్వేషించారు, విసర్జించారు. అవునా కదా? నేను చెప్పినవన్నీ బైబిల్లో ఉన్నాయా లేవా? రే వాడు వస్తున్నాడు రోయ్, ఎవడు? కలలుగానేవాడు. ఇప్పుడు నిన్ను పట్టుకొని బాయిలో పడితే ఇటు కళలు ఏమవుతాయో. తృణీకరించారు, అన్నలే, సొంతవారే, ఒక తండ్రి కుమారులే బాధించారు, తృణీకరించారు, ద్వేషించారు, విసర్జించారు. ఆఖరికి ఈ విసర్జించబడిన ఇతడు మాత్రం ఏ ప్రదేశానికి వెళ్ళినా నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు, దేవుని సన్నిధిలో విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు. నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉన్నది, నాకు ఇచ్చిన దర్శనం ఒకటి ఉన్నది, నాకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన అనుభవం ఒకటి ఉన్నది. అది నెరవేర్పు దినము కొరకు ఎదురు చూడాలి. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇప్పుడు వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు చేసి అన్ని రకాలుగా విమర్శించబడుతున్నారు కదా, ఏం రూల్స్ దొరుకుతున్నాయో. అలాంటి వాడు కాదు ఇతడు అలాంటి వాడు కాదు. ఈ వాగ్దానం చేసిన వాడు ఎవరో తెలుసా? నమ్మదగిన వాడు, మాట తప్పడు. ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. భూమి ఆకాశము గతించిపోయినా తన మాట మాత్రం నెరవేర్చబడింది. ఆ నెరవేర్చబడిన మాట కొరకు నమ్మకంగా దేవుడు ఎక్కడ పెడితే అక్కడ నమ్మకంగా ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో పెట్టాడు, నమ్మకంగా ఉన్నాడు. అక్కడ విసర్జించబడ్డాడు, అక్కడ ద్వేషించబడ్డాడు, తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు. అక్కడ నమ్మకంగా ఉన్నాడు, ఆయన ఫీల్ అవ్వాల. వాక్యంలో ఉంది, యోసేపును బట్టి పోతీఫరు దీవించబడ్డాడు అని ఉంది కదా.
మనం అంటాం ఒక చిన్నపాటి మేలు చేసి ఎంత మేలు చేస్తే నన్ను వీడు మర్చిపోయాడు అంటాడు కదా. నాదంతా తిని నాకే వెన్నుపోటు పొడిచాడు. అసలు బైబిల్ గ్రంథంలో ఉన్నది యోసేపును బట్టే పోతీఫరు దీవించబడ్డాడు, ఆశీర్వాదం. మరి యోసేపు ఏమని అన్నాడా? ఒక్క మాట అన్నా, అప్పగించుకున్నాడు. ద్వేషించబడుతున్నాడు, బాధించబడుతున్నాడు, తృణీకరించబడుతున్నాడు, నెట్టివేయబడుతున్నాడు. అయినా విశ్వాసాన్ని వదిలిపెట్టల. మనం చిన్నపాటి పాదొత్తి ఏం ప్రార్థన లక్క, ఎంత ప్రార్థన చేసినా ఈ బాటల్ లేదు, నేను రాను, నువ్వు వెళ్ళు కదా. చిన్న వ్యతిరేకత వస్తే ఈరోజు అందరూ వచ్చారు మీ సంఘస్థులు, రానోళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, ఎన్ని చెబుతారు, ఎన్ని చెబుతారు కదండి. యోసేపు దీవించబడ్డాడు, ఫలించేటి కొమ్మగా ఆశీర్వదించబడ్డాడు. ఏ దేశానికి బానిసగా వెళ్ళాడు అదే దేశాన్ని తనకు బానిసగా చేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? నమ్మకత్వం. నమ్మకత్వం. బానిస కాలేదా? ఐగుప్తు దేశం యోసేపుకు బానిస కాలేదా? ఫరో ఏమన్నాడు? నా భార్యతో కాపురం చేయటం మినహా ఈ దేశమంతా నీ పాదాల కింద పెట్టాను అన్నాడు. ఆ దేశాన్ని తనకు బానిసగా చేసుకున్నాడు. ఒక బానిసగా వెళ్ళినవాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏంద్రా ఎప్పుడు సూపర్వైజర్గానే ఉండవు, ఎప్పుడు కూలివాడుగానే అంటే తొక్కేస్తున్నారు నన్ను. ఏం చేస్తాడు? క్యాస్ట్ ఫీలింగు. ఏ జనుల మధ్యకి వెళ్ళి ప్రధానమంత్రి అయ్యాడు, ఏ జనుల మధ్యకి వెళ్ళి దీవించబడ్డాడు? ఇతను హెబ్రీయుడు, వాళ్ళ ఐగుప్తీయులు. వీరి ఆచారాలు వేరు, వారి ఆచారాలు వేరు, వారి దేవుడు వేరు, వీరి దేవుడు వేరు, వారి తలంపులు వేరు, వీరి తలంపులు వేరు, వీరి జనం వేరు, వారి జనం వేరు, క్వైట్ ఆపోజిట్. అయినా బానిసగా వెళ్ళిన వాడు దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఎక్కడిదో తెలుసా? యోసేపు గురించి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, ఆత్మలో కూడా కపటము లేనివాడంట. ఎవరంట? ఆత్మలు కూడా పాపమును చూసి దూరముగా పారిపోయారు. నీకు నాకు బైబిల్ గ్రంథం ఉంది. ఆనాటి దినాల్లో బైబిల్ లేదు, వాక్యం లేదు, బోధించేవాడు లేడు. మనస్సాక్షిని బట్టి, దేవుడిచ్చిన మనస్సాక్షిని బట్టి దేవునికి విరోధముగా నేను పాపం చేయకూడదు, పాపం నుంచి పారిపోతూ ఉన్నాడు. నేను బాల్య దినాల్లో ఏ కళనైతే కన్నాను, ఏ దర్శనం అయితే నాకు నా ప్రభు ఇచ్చాడు, ఏ వాగ్దానాన్ని అయితే నాకు నా దేవుడు ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని వాస్తవ రూపంగా మార్చుకునే దినము కొరకు ఎదురు చూశాడు. ఆ దినము కొరకు ఎదురు చూస్తూ క్యారెక్టర్ని కాపాడుకుంటూ నమ్మకత్వాన్ని విడుదల. ఆలోచించు. తృణీకరించబడిన వారు వచ్చి మేము నీకు దాసులము ఏమంటున్నారు? తన సహోదరులు వచ్చి మేము నీకు దాసులు. బాయిలో పడేసిన వాళ్ళు, బట్టలు తీసిన వారే, హేళన చేసిన వారే, తృణీకరించిన వారే, బందీగా వర్తకులకు అమ్మివేసిన వారే. అలాంటి వాడు ఎదిగాడు. యోసేపుని గురించి బైబిల్ అంటుంది, ఫలించడి కొమ్మ. ఎగబాగుతాడంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. మనమేమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఎదుగుతున్నామా. పైపెచ్చి వేసే అంటే నాకు ఎంత ఇష్టం అంటావు. చేసే అన్ని అజ్ఞాన పనులే కదా. అంతటి జ్ఞానవంతుడైన పిల్లోడు ఎలా ఉండాలండి? ఎదగొద్దు, ఫలించొద్దు. ఇలా నెలకు ఒక వాగ్దాన కూడికి పెరుగుతుంది. ఎన్ని వాగ్దానాలు ప్రోగు చేసుకోవాలి నువ్వు? ఎన్ని రకాల ఆశీర్వాదాల చేత నింపబడాలి? ఎన్ని రకాల దీవెనలు నువ్వు కలిగి ఉండాలి? ఉంటున్నావా? ఉంటే దేవునికి స్తోత్రం చెప్పు. అంటే లేవు. సమయం వ్యర్థం కదా. అప్పుడు ఈ 17వ దినం వ్యర్థం కదా. వ్యర్థం అవటానికి కాదు కదా దైవ సేవకులు ఈ దినాన్ని ఏర్పాటు చేసింది. ఆశీర్వదించబడటానికి, వాగ్దాన ఫలాన్ని అనుభవించటానికి. ప్రియమైన దేవుని జనంగమా, పరిశీలన చేయి. ప్రభు అంటున్నాడు, శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా. ఆ 50:19 వచ్చిన చదువు. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా,
మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడికుండా ఇంకో స్వభావం ఏందో తెలుసా? మనమైతే దొరికాడు వీడు ఎంత చూద్దాం అనుకుంటాం. ఇతడు అంటున్నాడు భయపడొద్దు. భయభీతులై దాసులుగా వచ్చిన అన్నలతో చెబుతున్నాడు భయపడొద్దు. మీరు నాకు చేసిన కీడు దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. బహుజనము బ్రతికించబడినట్లు, బహుదేశములు ఆహార కొరత తీర్చబడినట్లు దేవుడు మేలుకో చేశాడు. చెప్పి ఇప్పుడు బహుతరములకు సంతోష కారణము, శాశ్వత శోభాతిశయము. అతడు అంటున్నాడు. ఇంకా కిందకు చదివితే అంటాడు 21 చదువు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని వారి చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడంట. బాధించిన వారిని దగ్గరికి తీసుకొని, తృణీకరించిన వారిని దగ్గరికి తీసుకొని, ద్వేషించిన వారిని దగ్గరికి తీసుకొని అంటున్నాడు నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదను. తీసుకొచ్చుకోండి వెళ్ళి మీ కుటుంబాలు. బహుతరములకు శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా దేవుడు చేస్తున్నాడు. తృణీకరించబడ్డానని బాధపడబాక, ద్వేషించబడుతున్నానని దిగులు నందబాక, మనుషుల చేత తృణీకరించబడుతున్నానని దిగులు చెంది అలమటించక దేవుడు నీకంటూ ఒక దినాన్ని ఇస్తాడు. దేవుడు నీకంటూ ఒక ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఇస్తాడు. ఆ దినము కొరకు ఎదురు చూస్తూ ప్రార్థించి, ఆ దినము కొరకు దేవుని సన్నిధిలో చేతులెత్తి మొరపెట్టు. నన్ను బాధించిన వారు వచ్చి నా పాదాల దగ్గర పడేస్తానంటున్నావయ్యా. నన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నా ఎదుట సాగిల పడజేస్తానంటున్నావయ్యా. నాకు యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని పేరు పెడతానంటున్నావయ్యా. ఆ పేరు నాకు కావాలి. ఆ శాశ్వత శోభాతిశయమైన అనుభవం నాకు కావాలయ్యా. ఆ సంతోష కారణమైన దీవెన నాకు కావాలయ్యా. యేసేపు ఏ విధంగా బహు ప్రజలను బ్రతికించాడో ఆ విధమైన ఆశీర్వాదము నాకు కావాలయ్యని దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించి యేసన్న గారి గురించి చెప్పుకుంటాం. ప్లేట్లు కూడా ఉమ్మేస్తే కదా ఏం చేశాడంట ప్లేట్లో అన్నం తిన్న ప్లేట్లో కూడా ఉమ్మేస్తే మారు మాట్లాడకుండా చక్కగా కలుపుకొని తినేసాడు. ఆ తృణీకరించబడిన వాడు మొన్న ఎంతమంది వచ్చారు దయాక్షేత్రానికి? బహుతరములకు సంతోష కారణముగా, శాశ్వత శోభాతిశయంగా ఎందరి చేత తృణీకరించబడ్డాడు, ఎందరి చేత నెట్టివేయబడ్డాడు. మనుషులు నెట్టివేస్తేనేనండి, మనుషులు తృణీకరిస్తేనే దేవుడు నీకు దగ్గరయ్యేది. దేవుడు నీకు దగ్గరయ్యాడు. నువ్వు అంటావు ఇంట్లో వాళ్ళండి. ఏసేపుకి ఎవరేంటి? బయటోడా? ఏమండి ఏసేపుకి ఎవరు? ఆ 10 మంది సాగిలు పడ్డవాళ్ళు ఎవరు? అన్నలు కదా, తండ్రి కుమారులు కదా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, శోధన సొంత వారి దగ్గర నుంచే వచ్చింది. శోధన దావీదేమంటాడు? ఎవడో తిడితే ఎవడో కొడితే బాగుండిద్దయ్యా, నన్ను కొట్టుతున్నవాడు ఇద్దరం కలిసి మధురమైన గోష్ఠిని ఆరగించిన వారమే, తన మడమనెత్తుతున్న నా చెల్లి కాడే, ఇద్దరము కలిసి ఉత్సవ స్థలాల్లో ఊరేగిన వారమే. ఆలోచన చేయి. వ్యతిరేకతలు ఎక్కడి నుంచి రావు? సొంత వారి నుంచి. దావీదుకి ఎవరు శత్రువు? అబ్షలోము కదా. రాజ్యాన్ని, సింహాసనాన్ని వదిలి కాలి నడకని చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు కొడుకు మీద యుద్ధం? అబ్షలోము పక్ష వాళ్ళు అంటున్నారంట, ఈ దావీదు మీదకి అబ్షలోము యుద్ధానికి వెళ్తే నువ్వేదో కొడుకువి, అతడు ఏదో పట్టి పట్టినాడు, అసలు మీ బాబు ఎలాంటోడో తెలుసా, యుద్ధ భూమిలోకి వస్తున్నాడు అన్న సంగతి తెలిస్తే, ఆ పేరు వింటే సింహపు గుండె గలవారు సైతం దిగులు పడతారు. అలాంటి వాడు తన సమయం కానప్పుడు ఏం చేశాడు తెలుసా? మౌనంగా దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచాడు. నా ప్రియ దేవుని జనంగా నేను చెప్పనుద్దేశించిన మాట ఒకటే, దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడంటే ఆ వాగ్దానము జరగబోయే ముందు పరీక్ష, టెస్ట్ కూడా ఉండిద్ది.
టెస్ట్ కూడా ఉండిద్ది. పరీక్ష లేకుండా ఎవరు పై మెట్టు ఎక్కలేరు. పరీక్షలు రాస్తున్నారు, ఇప్పుడు రాసిన వారు అందరూ రిజల్ట్ని బట్టి పై తరగతికి వెళ్తారు. మనకేమో పరీక్ష ఒప్పుకోం కదా. పరీక్ష లేకుండా పాస్ అయినోడు బ్రిడ్జి కట్టాడు అనుకో, ఉండిద్దా? పరీక్ష లేకుండా ఆపరేషన్ చేసిన డాక్టర్ ఉన్నాడు అనుకో, బతుకుతాడు వాడు. పరీక్ష ఏం చేసిద్ది? మన ప్రావీణ్యతను బయటికి తీసుకొచ్చి మన ఉత్తమమైన ఆలోచనల్ని మెరుగుపరిచింది. కనుక పరీక్ష వద్దనుకోకూడదు. మనం పరీక్ష తర్వాత పై మెట్టెక్కి పొందుకోబోయే వాటి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? శోధన వద్దని కాదు, శోధన సహించే శక్తి కావాలని. శోధన వద్దంటే ఎట్లాగా? ఏమంటాడు? శోధించబడిన మీదట సువర్ణంగా మార్చబడి బంగారం లాంటి బ్రతుకు కావాలంటే శోధన ఎదురైద్ది. శోధన అయితే ఎదురైద్ది. ప్రధానమంత్రి పాత్ర ఒక్క రోజులోనే వచ్చింది, ఒక్కసారి వచ్చింది ఏసేపుకి కదే. పోతిఫర్ ఇంట్లో వ్యతిరేకతలు, తర్వాత జైల్లో భయంకరమైన పరిస్థితులు. ఆ దినం వచ్చే రోజు, ఆ దినము వచ్చేటప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో. నీకు కూడా ఇచ్చిన వాగ్దానము ప్రతిదానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. నీ బ్రతుకులో కూడా శాశ్వత శోభాతిశయమైన అనుభవం, బహుతరములకు సంతోషకరమైన అనుభవం, ఇశ్రాయేలు పరిశుద్ధ పట్టణమని, పరిశుద్ధ సియోన్ అని పేరు పెట్టబడిన అనుభవాలు దేవుడు బయటికి తీసుకొచ్చే వరకు ఎదురు చూస్తూ ప్రార్థించి మొరపెట్టు, సాగిలపడు, దేవుని సన్నిధిలో సాగిలపడు. ఎలా సాగిలపడాలో తెలుసా? పరిశుద్ధ లేఖనములో ఉంది. చదువు, ఒక మాట చదువు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం భాగాన్ని. సిగ్గునొందిన వారమై సాగిలపడదుము రండి, మనము కనబడకుండా మన అవమానములు మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులము మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. ఏం పాపం అంటిది? చాలామంది అనుకుంటారు పాపం అంటే దొంగతనము, వ్యభిచారము, నరహత్య, ఇవే పాపాలుగా పరిగణిస్తాం. నేనేం పాపం చేశాను. ఇక్కడ మనమే కానీ మన పితరులే కానీ నేటి వరకంట ఏం పాపం చేస్తున్నామంట? అది వినకపోవుటే పాపం. ఆదాము అవ్వ బయటికి నెట్టివేయబడతానికి కారణం ఏంటి? మాట వినకపోవటం కదా. ఏం పాపం చేశారు పాపం? వాళ్ళు తినొద్దన్నది తిన్నారు. ఈ రోజుల్లో మనం ఎన్ని చేస్తున్నాం? చేయొద్దన్న పనులు ఎన్ని చేస్తున్నాం? ఇన్ని చేస్తూ నేనేం పాపం చేశాను, నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమని ఏడుస్తూ ఉంటారు చాలామంది ఏడుస్తూ ఉంటారు. దేనికి ఏడవటం? వాని క్రియాఫలం అనుభవించాలిగా, అనుభవించక తప్పదుగా. ఆలోచన చేయండి. ఇక్కడ అంటుంది పరిశుద్ధ లేఖనము, మనమే కానీ మన పితరులే కానీ నేటి వరకు చేస్తున్న పాపం ఏందో తెలుసా? మాట వినకపోవుట బాల్యం నుంచేనంట. అందుకే అంటున్నాడు, సిగ్గునొందిన వారమై సాగిలపడుదుము రండి. దేవుడు మన శత్రువుని మన దగ్గరికి తీసుకొచ్చి సాగిలపడజేయాలంటే ముందు మనం సాగిలపడాలిగా. దేవుని దగ్గర మనం తృణీకరించబడుతున్న దాన్నయ్యా, ద్వేషించబడుతున్న దాన్నయ్యా, విసర్జించబడుతున్న దాన్నయ్యా, మనుషుల చేత నిందించబడుతున్న దాన్నయ్యా, నా నిందలు తొలగించి నా అవమానాలు తొలగించయ్యని దేవుని ఎదుట నువ్వు సాగిలపడితే నిన్ను తృణీకరించిన వారిని తీసుకొచ్చి నీ ఎదుట సాగిలపడజేస్తా. స్తోత్రం చెప్పు. అక్కడ అంటున్నాడు కదా, సిగ్గునొందిన వారమై సాగిలపడుదుము రండి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలో తెలుసా? సాగిలపడుట కొరకు. ఎందుకో తెలుసు? అక్కడ మనము కనబడకుండా మనల్ని మన అవమానములు కప్పివేస్తున్నాయి. మనం కనపడకుండా ఏం చేస్తున్నాయి? అవమానములు కప్పివేస్తున్నాయి. కప్పివేయట్లేదా?
ఇంట్లో ఏదన్నా వ్యతిరేకమైన క్రియ కానీ కార్యమే కానీ జరిగినప్పుడు బయటకు వస్తాం. ఈ పక్కన వాళ్ళు ఎవరైనా వెళ్ళి రా బయటకంటే ఏం వస్తాలే ఇన్ని అవమానాల్లో జరుగుతుందా? దేని చేత నువ్వు కప్పివేయబడుతున్నా? అవమానము చేత, నిందల చేత బయటికి రావడానికి సిగ్గు. ఏదైనా జరిగితే, ఏదైనా వ్యతిరేకమైన క్రియ జరిగితే తల ఎత్తుకోలేక బయటికి రాట్లా. ఇప్పుడు చెప్పు, అక్కడ దేని చేత నువ్వు కప్పివేయబడుతున్నావు? అవమానం. ఇప్పుడు అవమానములు తొలగించబడులాగున సిగ్గు నొందిన వారమై సాగిలపడాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో సాగిలపడాలి. అవమానాల చేత కప్పివేయబడ్డదయ్యా నా కుటుంబం, అవమానాల చేత నిందించబడుతుంది నా కుటుంబం, అవమానాల చేత భయంకరమైన ఉపద్రవాల్లో నెట్టివేయబడుతున్న నా జీవితం అయ్యా మార్చయ్యా. సిగ్గు నొందిన వారమై ఎక్కడికైనా వెళ్తాం సిగ్గు సెరవు లేకుండా. ప్రార్థనకు రావాలంటే ఎంత నామోషిగా ఫీల్ అవుతున్నారు ఆలోచించి. మాట వినకపోవటమే పాపం అంట. మాట వినకపోవటమే. వాక్యంలో ఉంది క్రమము కానిది ప్రతిదీ అక్రమమే, అక్రమైంది ప్రతిదీ పాపమే. పాపమే. ఎన్ని అక్రమైన పనులు లేవు, ఎన్ని లేవు ఆలోచించి. ఎన్ని వ్యతిరేకత లేవు మనలో. పైపెచ్చి మనం చెప్పుకునేది మేము క్రైస్తవురా ఎలా చెప్పుకుంటున్నాం, ఎలా చెప్పుకున్నా. నేను చెప్పను తీసిన మాట, నా ప్రియమైన దేవుని జనమ, నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలంటే సిగ్గు శరము లేకుండా దేవుని సన్నిధిలో సాగిలపడాలి. యేసుక్రీస్తు ప్రభువు అనండి, సిగ్గు నొందిన వారమై అవమానముల చేత కప్పివేయబడుతున్నామండి. వాటిని తొలగించబడులాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొద్దా? దేవుని సన్నిధిలో మొరపెట్టొద్దా? ఎందుకంటే ఈయన తృణీకరించబడిన వారికి పేరు పెడతానంటున్నాడు. ఈయన విసర్జించబడిన వారినే శాశ్వత శోభాతిశయంగా చేస్తానంటున్నాడు కదా. ఆనాటి దినాల్లో మన ముందు యేసేపును పెట్టాం. ఈనాటి దినాల్లో చూడాలంటే యేసన్న గారిని పెట్టుకో కదా. ఇంచుమించు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ యేసన్న గారు సుపరిచితులే కదా. ఆనాటి దినాల్లో యేసేపుని ఎలా తీసుకుంటే ఈనాటి దినాల్లో యేసన్న గారిని కూడా తీసుకో. ఎందరి చేత తృణీకరించబడ్డాడు, ఎందరి చేత నెట్టివేయబడ్డాడు, ఎందరి చేత అవమానించబడ్డాడు. ఇప్పుడు బహుతరములకు 30 లక్షల మంది వచ్చి ఉంటారా దయాక్షేత్రానికి? వాళ్ళ మీటింగ్లకు వస్తారుగా 20-30 లక్షల మంది. ఎంతమంది, ఎన్ని తరాల వారు, ఎంతటికి ఆలోచించి. తృణీకరించబడుతున్నావు, ద్వేషించబడుతున్నావు అంటే నీకంటూ ఏ ప్రత్యేకత ఉన్నది, నీకంటూ ప్రథమ స్థానం ఏదో ఉన్నది. దయచేసి ఆగిపోక, భక్తిలో ఆగిపోక సాగిపో. దేవుని సన్నిధిలో సిగ్గు నొందిన వారమై పాపములు కడుక్కోవటానికి, మాట వినని తనం తొలగించుకోబట్టడానికి, బాల్యం నుంచి వాడుకంట వినకపోవుట. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో మాట వినేవారిగా ఉండాలి. మాట విని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగితే దేవుడు ఆశీర్వాదకరమైన అనుభవాలు ఇస్తాడు. అక్కడ రాయబడిన మాట అంటే బాల్యం నుంచే వాడుకంట. బాల్యం నుంచి చాలా భయంకరమైన దుర్భరమైన స్థితి మనకు అక్కడే అలవాటు అయ్యిద్దండి, అక్కడే అలవాటు అయ్యిద్ది. ఉదాహరణకి చెప్పన ఒక మాట, పిల్లలు జనరల్గా అందరు పిల్లలు తెలియకుండానే చేస్తారు కదా. అందరు పిల్లలు తెలియకుండానే చేస్తారు. కానీ లోపం ఎక్కడంటే ఈ తెలిసిన పెద్దోళ్ళు సరిచేయడు. ఈ తెలిసిన పెద్దోళ్ళు ఏం చేస్తారు? సరిచేయరు. ఒకవేళ ఆ ఇంట్లో ఆ తల్లో తండ్రి సరి చేయటానికి ప్రయత్నిస్తే ఆ పిల్లోడు అమ్మమ్మో తాతయ్యో నాయనమో అడ్డుపడతారు. పిల్లోడు ఏదో తెలియక చేస్తే ఏమంటారు? పిల్లరా తెలిసా, ఆడికి తెలియదు, తెలియచెప్పడం నీకేం రోగం? పైట్ చెంగులేసి ఏం కప్పుతారు వీళ్ళ ప్రేమ ఉండొట్టు కదా. వాక్యంలో ఉంది, బుద్ధిహీనుడు తన తల్లికి అవమానమును తెచ్చునంట కదా. మరి తండ్రి ఏమయ్యేటప్పుడు ఆ మాట ఎందుకు రాసాడు తెలుసా? ఎక్కువ తల్లులే అడ్డు పెట్టేది. మందలించేటప్పుడు, భయం చేసేటప్పుడు పైటి చెంగులు కొంగులు వేసి కప్పి లేలే ఊరుకో అని. అందుకే వాడంట ఈమెకే తెస్తాడంట అవమానం. జ్ఞానం కలిగిన కుమారుడేమో తండ్రిని సంతోష పెడతాడంట. మరి అజ్ఞాని అయిన వాడు తండ్రికి దుఃఖాన్ని కదా రాయాల్సింది. మరి అక్కడ అట్లా రాయిలా. బుద్ధిహీనుడు తన తల్లికి అవమానమును తెస్తాడు. పిల్లలు తెలియకే చేస్తారు. అక్కడి నుంచి వాడుకు చేయబాకండి. మాట వినకపోవటం, వ్యతిరేకమైన అనుభవాలు, మందలించే కాడ మందలించండి.
పైపెచ్చు తల్లిదండ్రులైన వారు చెబుతున్నారు, ఒక మాట చెబుతా, మీరు ఏమైనా అనుకోండి, పెద్ద బడాయికి చెప్పకుండా మా పిల్లని ఒక దెబ్బ కొట్టకుండా పెంచాము, అదే పెద్ద డాక్టరేట్ లాగా చెప్పుకుంటున్నారు. రేపు నువ్వు కొట్టకపోతే ఈరోజు రేపు పోలీసోడు కొడతాడు. ఎవడు కొడతాడు తెలుసా? పోలీసోడు కొడతాడు. అంతేగా మరి ఈ భయంలోనోడు ఏదో ఒకటి చేస్తాడు. బాల్యం నుంచి వాడికి చేయబాకండి. మాట వినని తనం, మాట వినే అనుభవాలు, లోబడే అనుభవాలు, దేవుని సన్నిధిలో సాగిలపడే అనుభవాలు, ఈ విధమైన క్రమం వాక్యంలో ఉంది కదా. సొలొమోను అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పే వయసులో నీవు ఉండవు, నేర్చుకునే వయసులో వాడినాడు. నిజంగా వాడు నేను తెలియక ఈ పని చేస్తే కొడతారు కావాలి, ఇది మంచి పని కాదు కావాలని వాడికి తెలియజేసేది ఎక్కడ? చాలామంది పిల్లల్ని అట్లాగే పెంచుతున్నారు. ఆలోచించి దేవుని సన్నిధిలో విలువ కలిగిన వారిగా, వాగ్దాన పుత్రులుగా, వాగ్దానాన్ని పొందుకునేవారిగా, శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనని పేరు పెట్టబడిన వారినిగా పెంచు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అంతేగాని కప్పుకున్నావా రేపు భయంకరమైన పరిస్థితి. బైబిల్ అంటుంది, వినని తనం ఎక్కడి నుంచి వాడుకంట? బాల్యము నుంచేనంట. వాడుకు చేయబాకండి పిల్లలకి. మాట వినేవారిగా, మాటను అంగీకరించేవాడిగా. వాక్యంలో ఉంది, బెత్తం వాడని కుమారునంట దుర్భిక్షకుడు అవుతాడంట. దుర్భిక్షుడు. చాలామంది ఎంత వ్యతిరేకమైన టీచర్లు కొట్టిన కూడా కేసు పెడుతున్నారు. ఎంత సోద్యం. బైబిల్లో ఉంటుంది, బెత్తం వాడాల్సిందే అంటుంది. ఎంత వ్యతిరేకమైన దిశలో నడుస్తుందో చూడు. నా ప్రియ దేవుని జనాంగమా, సిగ్గునొందిన వారమే. ఇన్ని అవమానాల్లో ఉన్నాం, ఇన్ని వ్యతిరేకమైన అనుభవాల్లో ఉన్నాం, ఇంత భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ మాట వినని తనము లక్షణాలతో ఉంటూ కూడా ఇంకా సిగ్గుపడవా? ఎన్ని అవమానాలు కప్పివేస్తున్నాయి మనం. ఆశీర్వాదానికి పేతురు అంటాడు, పేతురు రాసిన పత్రికలో, ఆశీర్వాదానికి వారసులు అగుట కొరకే పిలువబడితేమంట. మనం దేని కొరకు పిలువబడ్డామంట? ఆశీర్వాదానికి వారసులు అగుట కొరకే పిలువబడ్డా. మరి ఆశీర్వాదాలు నిజంగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటే ఈ 10 రూపాయల వడ్డీలు ఎందుకు కడుతున్నా? నెలకు కాదండి, వారానికి కట్టేవాళ్ళు ఉండరు లేరా? బైబిల్ అంటుంది 128వ కీర్తన, నీ చేతుల కష్టార్జితం నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావు. ఏది నీ కష్టార్జితం? ఎక్కడ అనుభవిస్తున్నావు? పుస్తకం పెట్టి కడతావాడు 6 గట్టంగా వెళ్ళి ఇంత పుస్తకాలు పంచి వెళ్తాడు వాడు డబ్బులతో పాటు కదా, లేరా? వాడు బైక్ మీద ఉండి 6 గట్టంగా నీళ్ళు కట్టి వస్తాడు. పుస్తకాలు కూడా నువ్వు అనుభవించాల్సిన సంపాదన కదా అది. నీ బిడ్డలో ఆశీర్వాదకరంగా మార్చబడాల్సిన అనుభవాలు కాదు. లేమితో బ్రతుకుతున్నావు. కారణం ఏంటో తెలుసా? విననితనము, అంగీకరించిన అనుభవాలు. మరి ఆ మాట ఎవరికి? పేతురు రాసిన మాట, ఆశీర్వాదానికి వారసులగుట కొరకే. యెషయా గ్రంథకర్త అంటాడు, మీరు ఎలాంటి వారంటే బహుతరములకు శాశ్వత శోభాతిశయముగా, సంతోష కారణముగా, ఇశ్రాయేలు దేవుని పరిశుద్ధ సియోనని పేరు పెట్టబడిన వారు. మరి ఎందుకు ఈ శాపాలు అనుభవిస్తాం? ఎందుకు ఈ శాపాలు? మనము మాట పితరులు అంట ఏంటయ్యా అంటే విననితనములో ఉన్నామంట. లోపం ఒక్కటేనండి, అదొక్కటి సరి చేయబడితే నిన్ను మించిన ఆశీర్వదించబడిన వాడు లేడు. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించి భక్తి బాగుంది అదనే, భక్తి బాగుంది, ఏమి లేదంటే భయం లేదు. నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. భయం లేకుండా భక్తి చేస్తే ప్రయోజనం లేదు. ఒక మాట చెప్పను, బైబిల్లోదే ఒక ఆమె భర్తను కోల్పోతే అప్పులోడు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. దైవజనుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఆ మనిద్ది నా యజమానుడు చనిపోయాడు, అతడు ఎంత భక్తి కలిగిన వాడో నీకు తెలుసు అనిద్ది. అక్కడ రాయబడిన మాట భక్తి కలిగిన వాడేనే ఉండిద్ది, భయభక్తులు కలిగిన వాడేనే ఉండదు. భక్తి మాత్రమే ఉంటే సరిపోదు. భయం ఇవన్నీ తీసి చదివించడానికి టైం లేదు, ఇచ్చిన సమయం కొద్దిగా కాబట్టి బైబిల్లోదే చెబుతున్నాను, దయచేసి వేరేదిగా అనుకోబాకండి. అక్కడ రాయబడిన మాట భక్తి కలిగిన వాడని చెప్పింది ఎలీషాతో.
భయభక్తులు కలిగిన వాడని చెప్పదు. ఈ భయంలో వాడు ఏం చేశాడంటే అప్పులు చేసి చచ్చిపోయాడు. అప్పులు ఎవడి మీద పడ్డాయి? బ్రతికున్న భార్య కుమారుల మీద పడ్డాయి. చాలామంది ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. ఇకనైనా సిగ్గు నొందిన వారమై సాగిలపడు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, ప్రభువా నాకు రావలసిన ఆశీర్వాదాలు ఏమవుతాయి, నేను పొందుకోవలసిన వాగ్దాన ఫలం ఏది? కళిచ్చావు, దర్శనమిచ్చావు, దాన్ని ఏసేపు జీవితంలో నెరవేర్పులోకి కూడా తీసుకొచ్చు. నాకు ఇచ్చిన దర్శనాలు, నాకు ఇచ్చిన వాగ్దానాలు, అవి కూడా నా జీవితంలో నెరవేర్పులోకి తీసుకురయ్యా. దీవెనకరంగా నేను మార్చబడాలి. నా తర్వాత సంతతి వారికి నేను శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోషకరముగా. చాలామంది మనవాళ్ళు చెప్తున్నాను, ఏం మా నాన్న బూతు మాట్లాడి అప్పులు చేసి వచ్చాడు కదా. ఎంతమంది కుటుంబాలు లేవు ఈ తల్లిదండ్రులు అయిన వారు? చాలామంది ఏం చేసిపోతున్నారు? పోతా అప్పులు చేసి పిల్లలు కంట కట్టుకున్నారు. కానీ సామెతల గ్రంథంలో ఒక మాట, మంచి తల్లిదండ్రులు అంటే తమ పిల్లలను ఏం చేస్తారంట? ఆస్తికర్తలుగా చేస్తారంట. చాలామంది ఈనాటి దినాల్లో ఏమన్నారు? మా నాన్న అంత అప్పు చేసి వచ్చాడు, అది నా మీద పడ్డది. మా నాన్న ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి ఆడ లోన్ తీసుకొచ్చాడంట, కట్టకుండా చచ్చిపోయి ఇప్పుడు నేను కట్టాల్సి వస్తుంది. ఇలా చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉండారు. ప్రియమైన దేవుని జనమా, ఆలోచించు. ఒక భక్తి మాత్రమే ఉంటే సరిపోదు, దానితో పాటు భయము కూడా ఉండాలి. దానితో కూడా భయము కూడా ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదకరమైన అనుభవాలు. వాక్యం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధంగా దీవించబడతాడు. ఏ విధంగా అంటే, తన భార్య తన లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె, తన పిల్లలు ఎదిగిన మొక్కల వలె. ఏ మొక్కలు? ఒలీవా మొక్కలు. తన భోజనపు బల్ల చుట్టూరు ఉంటారంట. ఎవరికి ఈ ఆశీర్వాదకరమైన అనుభవం అంటే? భయము భక్తి కలిగిన వారి. ఒక భక్తి ఉంటే సరిపోదు, భయము కూడా ఉండాలి. ఆ భయం ఎక్కడి నుంచి రావాలో తెలుసా? బాల్య దినాల నుంచే రావాలి. ఆ బాల్య దినాల నుంచే భయము భక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. మన పిల్లలను కూడా పెంచుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు నడితే ఈ వాగ్దానాలు నీవి కాదు, ఈ ఆశీర్వాదాలు నీవి కాదు, ఈ బైబిల్లో ఉండే దీవెనకరమైన మాటలు మనవి కాదు. ఆ పేతురు రాసిన మాట, ఆశీర్వాదించబడుట కొరకే మనం పిలువబడ్డామంట. ఆలోచించి ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోవలసిన మనము పోగొట్టుకోవటానికి గల కారణం ఏందో తెలుసా? మాట విననితనం. వింటే పోలా. పోనీ ఏమన్నా ఏమన్నా బండలు తీసుకొచ్చి నెత్తి మీద పెడుతున్నాడంటే అది లేదు. ఆయన అంటే నా ఆజ్ఞలు ఎలాంటివంటే సులువుగా, నా కాడ ఎలా ఉండిద్దంట? సులువుగా తేలిగ్గా ఉండిద్దంట. ఇది మోయలేక అన్నీ మోస్తాం, దీని మీద ఎత్తుకోలేవు. భయంకరంగా లోకంలో ఉన్న అన్నీ మోయటానికి ప్రయత్నిస్తాం. ఎకనైనా ఆలోచించు. ఏది క్రమమో ఏది అక్రమమో దాని కొరకంటుంది పరిశుద్ధ లేఖనం. సిగ్గునొందిన వారమయ్యే, అవమానముల చేత కప్పివేయబడుతున్న, మరుగు చేయబడుతున్న మనము దేవుని సన్నిధిలో సాగిలపడితే ఆయన అంటున్నాడు కదా, ఈ విసర్జించబడిన జీవితానికంట శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. మరలా వచ్చే వాగ్దాన కూడిక వరకు ఈ వాగ్దానాన్ని ఏం చేయాలో తెలుసా? ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. పొరపాటున నన్ను పిలిస్తే అడుగుతా వచ్చేవాడు, గత వారం ఏం చెప్పారు, గత మాసం అని భలే చెప్పారు పాస్టర్ గారు అని చెప్పాకండి. విశ్వాసులు ఎంత తెలివిగలవాడంటే, నేను వాక్యం ఎట్టే చెప్పారంటే భలే చెప్పారండి అంట. అది ఏం చెప్పారంటే భలే చెప్పారు ఆ పాస్టర్ గారు కదా, ఇదే చెబుతారు. భలే పలానా అధ్యాయంలో నుంచి పలానా వచనంలో నుంచి మాట మాట్లాడాడు, ఆ వాక్యం నా జీవితానికి ప్రభావితం చెందించింది, ఆ వాక్యం ద్వారా నేను దీవించబడ్డాను, ఆదరించబడ్డాను. ఈ చెప్పరు, భలే చెప్పాడండి. ఇంకొంతమంది అంటే భలే నవ్వించాడండి. నవ్వించడానికి జోకరాయుడు. ఏమండి? నవ్వించటానికి కాదు. ఇక్కడ బోధించబడుతున్న మాటలు నీ హృదయాన్ని కదిలించేవిగా, నీ హృదయాన్ని హత్తుకునేవిగా, నీ బలహీనమైన అనుభవాలు బలపరిచేవిగా, దిగజారిపోయిన జీవితాన్ని అందలం ఎక్కించేవిగా ఉండాలి. ఆలోచించు.
ఆలోచించి గమనించు. వాక్యం మాత్రమే కలిగి ఉండు. ఆ వాక్య స్వరూపి అయిన దేవుడు నీతో ఉంటాడు. ఈనాటి దినాల్లో సంఘాల్లో వాక్యం లేదు, అన్ని కట్టుకథలు, అన్ని పెట్టకథలు, టైంపాస్ భక్తి చేస్తున్నారు కదా. ప్రశ్నించట్లా, దుర్నీతిని ప్రశ్నించట్లా. అదేమంటే అనుకుంటున్నారు చాలామంది, నాకెందుకులే అనుకుంటున్నారు. అనుకోబట్టి కదా ఈ భయంకరమైన సంఘాలు ఈ రంగం పుట్టుకొస్తుంది కదండి. దుర్నీతిని ప్రశ్నించలేకపోవటం బట్టే నోరు లేని గార్ధవంకి దేవుడు నోరు ఇచ్చింది. బిలాము యొక్క వెర్రితనాన్ని అడ్డగించిందంట. ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించిందంట. వాక్యం మాత్రమే కలిగి ఉండండి. చక్కటి దైవ సేవకులను దేవుడు మీకు అనుగ్రహించాడు. వారి ద్వారా బోధించబడుతున్న మాటలు, వారి ద్వారా ఉపదేశించబడుతున్న వాక్యాన్ని అంగీకరించి అన్వయించుకొని వాటి ద్వారా ఎదగాలి. శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకరణముగా ఉండాలి. ఎవడు మీకోసం ఏం చేయలేండి. ఎవరు మీ పిల్లల కొరకు మీ ఇంట్లో యజమానుడిగా శ్రమపడేది, కష్టపడేది. అట్లాగే సంఘం కొరకు కూడా సంఘ కాపురి తప్ప ఇంకెవడు ప్రయాసపడ్డు. చాలామంది అంటారు, ఫోన్ చేయండి మాకు ప్రేయర్ టవర్ ఉంది, అది అదంతా పచ్చి అబద్ధం. చేస్తామంటారు కానీ ఎవరు చేయరు. ఎందుకు చేస్తారు? మీ పిల్లలకి తీసుకెళ్ళి పక్క పిల్లలకి పెడతారు మీరు. ఎవరు విశ్వాసుల కొరకు, ఎవరి పిల్లల కొరకు వాళ్ళే ప్రయాసపడతారు. చాలామంది అక్కడ ఏదో బాగుంది, ఇక్కడ ఏదో బాగుందని పరుగులు తీస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళవసరం. నువ్వు ఉన్న ప్రదేశంలోనే నీకు ఉపదేశించబడుతున్న మాటలు నీ జీవితానికి అన్వయించుకొని సిగ్గునొందిన వారమై అవమానించబడుతున్న మనం, తృణీకరించబడుతున్న మనం, ప్రభువా నా జీవితాన్ని మార్చయ్య, నా జీవితానికి శాశ్వత శోభాతిశయమైన అనుభవాలు ఇయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎన్ని రకాల కీడులు నీ జీవితంలోకి వచ్చినా నువ్వు మేలుకరంగానే ఉండాలి. ఎలా ఉండాలో తెలుసా? పగ తీర్చుకోవాలి. ఏసేపు పగ తీర్చుకోవాలా. ఏమంటున్నాడు తెలుసా? అన్నల్ని ధైర్యపరిచి భయపడకుడి, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ కుటుంబాలను పోషిస్తాను, మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తాను. ఎంత చక్కటి అనుభవాలు కదా. మనమేమో చిన్నపాటి వ్యతిరేకత వస్తే రివెంజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు అన్న తొక్కాలని. ఇది దైవ సంబంధమైన ఆలోచన కాదు. రేపు చెబుతారు అందరూ, ప్రతి సంఘాల్లో 7 మాటలు భలే చెబుతారు కదా, కానీ అనుభవించుకుంటామా? ఫస్ట్ మాట ఏంది? ఆ పొడిచినోడికి తెలియదు నేను పొడుతుంది జీజస్నని కదా. ఏం మాట అది? ఏమి నేర్పుతుంది? క్షమాపణ, క్షమించే హృదయం కదా. ప్రతి సంవత్సరం ఒకసారి బోధించుకుంటాం ఆ మాటలు, కానీ మన జీవితాలు ఏముండదు, క్షమించదు. సచ్చినా సరే దాన్ని క్షమించను అంటాడు. ఏమంటారు? సచ్చినా సరే దాన్ని రానిచ్చేది లేదు ఇంటికి అంటాడు. నువ్వు సచ్చిన తర్వాత ఎవడు వచ్చేది? నువ్వు చూస్తా. క్షమించాలి దేవుని సన్నిధిలో. ఏసేపు ఫలించటానికి, బహుతరములకు సంతోష కారణంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? పగలు పెట్టుకోవాలి, ప్రతీకారాలు తీర్చుకోవాలి, ఇంకా భయంతో ఉన్న వారిని ఆదరించాడు, బలపరిచి పోషకుడిగా మారాడు. నా ప్రియ దేవుని జనంగా, దేవుని వాగ్దానం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు పొందుకుంటున్న వాగ్దానాలు అనేక మందికి పంచిపెట్టాలి, అనేక మందికి ప్రయోజనకరంగా నువ్వు మార్చబడాలి, అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా మేలుకరమైన అనుభవాలు నాకు దయచేయాలి, ప్రభువా మేలుకరమైన స్థితి నాకు ఇచ్చేవయ్యా, నేను అనేక మందికి ఉపయోగకరంగా నేను ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనుక నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి మనం చేయవలసిన పనల్లా ఒకటే, మనము మన దేవుని ఎదుట సాగిలపడితే మన శత్రువు మన ఎదుటకు వచ్చి సాగిలపడతాడు. స్తోత్రం. జ్ఞానులు వచ్చి సాగిలపడ్డారు యేసయ్య ఎదుట కదా. జ్ఞానులు శిశువుగా ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. ఏ పాటి వారం వచ్చిన శ్రమలో శోధనలో లోకరక్షకుడైన క్రీస్తు ప్రభులు వారు సాగిలపడ్డాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము కదా. శ్రమలో, శోధనలో, వ్యతిరేకతలో విసర్జించబడుతున్నాను బట్టి, ద్వేషించబడుటను బట్టి నువ్వు చేయవలసిన పని పగలొద్దు, ప్రతీకారాలొద్దు, సాగిలపడుట నేర్చుకుంటే నిన్ను తృణీకరించిన వారిని నీ దగ్గరికి తీసుకొస్తాను. 10 మంది తృణీకరించారు, వచ్చి పాదాల దగ్గర పడ్డారు.
ఏసన్న ప్లేట్లో ఏసన్న గారి ప్లేట్లో ఎవడైతే ఉమ్మి వేసాడో వాడే తెల్లారిపాటికి వడ్ల గోతాలు తీసుకొచ్చాడు. వడ్ల సహిస్తేనే రేపటి దినాన దీవెన నీదయ్యేది. ఈరోజు సహించకుండా దీవెన నాకు కావాలంటే కుదరదు. సహించే సామర్థ్యత ఎవరికైతే ఉండిద్దో వారే దీవించబడతారు. కానీ ఒక మాట చెప్పిన, సహించాలంటేనే చాలా బలం కావాలి. బలహీనుడే రేపబడేది తెలుసా? కానీ లోకంలో ఈ రేపబడినోడేమో బలవంతుడిగా కనపడతాడు, ఈ సహించుకునేవాడేమో శాతగానివాడిగా కనపడతాడు. లోకానికి నువ్వు ఎలా కనపడ్డా నష్టం లేదు, కానీ క్రీస్తుకు మాత్రం సహించేవారిగా కనపడితే రేపటి దీవెన నీదైతే, రేపటి వాగ్దానం నీదైతే, ఇప్పటి వరకు బోధించబడిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, పరిశుద్ధ లేఖనం నుంచి ప్రభు చక్కటి మాట తెలియచేశాడు. శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా. రేపు నీ గురించి నీ పిల్లలే కానీ నీ మనవ సంతానం ఏం చెప్పుకోవాలి తెలుసా? మా తాత కాచిన కన్నీరు, మా అమ్మమ్మ చేసిన ప్రార్థన, మా అమ్మమ్మ సిగ్గుపడకుండా దేవుని సన్నిధిలో సాగిలపడిన అనుభవాన్ని బట్టి నాకు ఈ స్థితి వచ్చింది, నాకు ఈ ఉన్నతమైన జీవితం వచ్చింది, నాకు ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది, ఉన్నతమైన భవిష్యత్తు వచ్చిందని తరతరాలు నీ గురించి చెప్పుకోవాలి. అలా చెప్పుకొను బడే జీవితం నీదవులాగున వచ్చిన నువ్వు సాగిలపడు. నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. మొకరిద్దాం, అందరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఈ చెప్పబడిన వాక్యమయ్యా నా జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చయ్యా. ఈ చెప్పబడిన మాటలయ్యా నా జీవితానికి మేలుకరంగా మార్చయ్యా. నేను నా కుటుంబానికి అయ్యా, నా రాబో తరాలకి శాశ్వత శోభాతిశయంగా నేను ఉండాలయ్యా. బహుతరములకు సంతోష కారణముగా నేను ఉండాలయ్యా. ఇప్పుడు నేను విసర్జించబడిన దాన్నేనయ్యా, ఇప్పుడు నేను ద్వేషించబడిన దాన్నేనయ్యా, నేను బాధించబడుతున్న దాన్నేనయ్యా. అయినప్పటికీ ఏసేపు వలె ఫలించేడు కొమ్మగా నన్ను మార్చబోతున్న దేవా, నీ సన్నిధికి వచ్చి సాగిల పడుతున్నానయ్యా. నేను కనపడకుండా నా అవమానాలు కప్పివేసినాయి అయ్యా, నేను కనపడకుండా నా మీద ఉన్న నిందలు కప్పివేసినాయి అయ్యా. నిందలు తొలగించబడాలయ్యా, అవమానాలు తొలగించబడాలయ్యా, నా జీవితంలో ఆశీర్వాదకరమైన అనుభవాలు పొందాలయ్యా. ప్రభువా, సిగ్గునొందిన వారమై నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. అయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి అయ్యా. యేసయ్యా, మాట వినని తనమే పాపం అంటున్నావయ్యా, అది బాల్యం నుంచే వాడుకగా ఉన్నదయ్యా. అయ్యా, ఆ మాట వినని తనం తొలగించండి అయ్యా. మాట వినకపోవటమే భయంకరమ పాపంగా బైబిల్ హెచ్చరిస్తుందయ్యా. మాట వినే దానికయ్యా, మాటకు లోబడే అనుభవాలయ్యా. అయ్యా, నేడు నీ మాటలు అంగీకరించిన ఎడల అది ఎంత మేలు అని నీ పరిశుద్ధ లేఖనము సెలవిస్తుందయ్యా. వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. ఒకవేళ రక్షణ లేకపోతే రక్షణ పొందుతానయ్యా. అయ్యా, ఒకవేళ ఆత్మ సంబంధమైన జీవితం లేకపోతే ఆత్మ సంబంధమైన జీవితాన్ని అయ్యా ఈనాటి దినాన్ని ప్రారంభిస్తానయ్యా. అయ్యా, ఒకవేళ వాక్యము లేని ఒట్టిదానిగా నేనుంటే ఇక నుంచి ఎప్పటి నుంచే వాక్యము కలిగిన వారిగా నేనుంటానయ్యా. వాక్యం అనగా నీవే కదయ్యా. నీ మాటలు నా జీవితంలో ఉండాలయ్యా. నీ మాటలు నా హృదయాలు నీరు కట్టి ఫలభరితంగా మార్చయ్యా. వాక్య స్వరూపి అయిన దేవుని అడుగుదాం. దయచేసి సిగ్గునొందిన వారమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అవమానాలు తొలగించబడలాగున, నిందలు తొలగించబడలాగున, అవహేళన నీ బ్రతుకులో తొలగించబడలాగున ప్రభువా, శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా నేను నా కుటుంబం ఉండాలయ్యా, నా తరాలు ఉండాలయ్యా, దీవెన నొందిన వారిగా ఉండాలయ్యా. యేసేపు అంటున్నాడయ్యా, రండి, నేను మీ పిల్లలను మిమ్మల్ని పోషించేదని. అనేక మందికి నేను పోషణకర్తగా ఉండాలయ్యా. అనేక మంది నా ద్వారా పోషించబడాలయ్యా. ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు అడిగితే ప్రతిదీ దేవుడు ఇవ్వగలిగినవాడు. ఇవ్వగలిగిన సమర్థుడైనా చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తట్టుడి తీయబడును, అడుగుడి మీకు దొరుకును. తట్టుడి తీయబడును, వెదకుడి నీకు దొరుకును.
అడిగే ప్రతి వానికి ఇచ్చేదనని చెప్పి అడుగుదాం. కళ్ళు తెరిచి చూడొద్దు, ప్రభు సన్నిధిలో అడుగుదాం. శాశ్వతమైన జీవితం కొరకు, శోభాతిశయమైన అనుభవాల కొరకు, వాగ్దానం నెరవేర్చబడలాగిన, వాగ్దానపూర్వకమైన మాటలు, ఆశీర్వాదకరమైన దీవెన నీ కుటుంబంలో పొందుకోలాగిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అడిగే ప్రతి వానికి ఇచ్చేదనని చెప్పి, అడిగే ప్రతి వానికి ఇచ్చేదనని చెప్పి వాగ్దానం చేసినావయ్యా, వాగ్దానం చేసినావయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. నీ తోడు నాకు చాలయ్యా, వాగ్దానమే ఎంతో మేలయ్యా. నీ తోడు నాకు చాలయ్యా, వాగ్దానమే ఎంతో మేలయ్యా. తల్లి తండ్రి తల్లి తండ్రి స్తోత్రం, హల్లెలూయా. అడుగుదాం, వాగ్దానాన్ని అడుగుదాం. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చాయి, ఈ వాగ్దానం నా జీవితంలో దీవెనకరంగా మార్చయ్యా. సిగ్గునొందిన దానినై, సిగ్గునొందిన వాడినై నీ సన్నిధికి వచ్చినయ్యా. అవమానాలు తొలగించబడాలయ్యా, నిందలు తొలగించబడాలయ్యా, అవమానాలు తొలగించబడాలయ్యా. నీ సన్నిధిలో ప్రభు ఫలించేది కొమ్మగా, శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా నన్ను చేయబోతున్న దైవమా నీ కొందలన్నది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో దేవుడు ఆశీర్వాదకరంగా ఈ మాటలు మన వెనికిడిలో దేవుడు దీవెనకరంగా మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధి ఒక్క నిమిషం పాటు చెప్పబడిన మాటలు నీ హృదయంలో తలపోసుకుంటూ, ప్రభువా, ఈ దీవెనకరమైన మాటలు నాకు కావాలి, ఈ శాశ్వత శోభాతిశయమైన మాటలు నాకు కావాలి. నా బ్రతుకులో అనేకమైన ప్రదేశాల్లో విసర్జించబడిన దాన్ని, ద్వేషించబడిన దాన్ని, బాధించబడిన దాన్ని, తృణీకరించబడిన దాన్ని నీ పరిశుద్ధ పట్టణం అనే పేరు నాకు పెట్టవయ్యా. ఈ పరిశుద్ధ సియోన్ అనే పేరు నాకు కావాలి. శాశ్వత శోభాతిశయమైన అనుభవం, బహుతరములకు సంతోషకరంగా నన్ను చేయమని అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీవేద. పరిశుద్ధుడా, ప్రేమాస్వరు, కృపాసత్య సంపన్నుడా, మా యేసయ్యా నీకు వందనాలు. ఏప్రిల్ నెలలో ప్రభా, ఈ 17వ దినమున ప్రభా, వాగ్దాన కూడికలకు మీరు మమ్మల్ని నడిపించారు. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఆరాధనాత్మకుడిలో మీ కృపతోడిగా ఉంచి అయా, మీరు ఆరాధన ద్వారా మహిమపరచబడిన దాన్ని బట్టి నీకు వందనాలయ్య. లేఖన భాగంలో నుంచి మీ దాసులను మీరు నిలబెట్టుకున్నాయి అయ్యా. చక్కటి వాగ్దానపూర్వకమైన మాటలయ్యా, విసర్జించబడిన వారికి, బాధించబడిన వారికి, తృణీకరించబడిన వారి పక్షాన అయ్యా చక్కటి పేరు పెడతానంటున్నాను. శాశ్వత శోభాతిశయంగా చేస్తానని ఆ బ్రతుకు మాకు కావాలి, ఆ దీవెన మాకు కావాలి, ఆశీర్వాదకరమైన అనుభవాలు మాకు కావాలయ్యా. అయ్యా అట్టి రీతి కృపయ్యా, అట్టి రీతి వాగ్దానపూర్వకమైన మాటలయ్యా. అయ్యా మమ్మల్ని ప్రేమించి మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలయ్యా మా హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మార్చండి అయ్యా. నీ వాక్యము కానిది ఏది మాకు వద్దయ్యా. నీ వాక్యమైన దాన్ని దేన్ని కూడా వదులుకోక ఆ వాక్యాన్ని కలిగి వాగ్దానాలు పొందుకునే అనుభవాలు మాకు దయచేయండి. కుడి చేరు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి చేత విసర్జించబడుతున్నారు, ఎవరి చేత తృణీకరించబడుతున్నారు, ఎవరి చేత బాధించబడుతున్నారు అయ్యా, వారందరినీ మీరు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. వారందరినీ మీరు చూస్తున్న దేవుడు అయ్యా. అవమానాల చేత కప్పబడిన వారు ఉన్నారయ్యా, వారిని కూడా మీరు చూస్తున్నారయ్యా.
అయ్యా వారందరి మీదకి నీ కృప కలిగిన ఆస్థాన్ని చాపండి అయ్యా. వారందరి మీదకి నీ దీవెనకరమైన ఆస్థాన్ని మీరు చాపండి అయ్యా. వారి అవమానములు కొట్టివేయబడునుగాక, వారి బాధలు తొలగించబడునుగాక, వారు బహుతరములకు శాశ్వత శోభాతిశయంగా మార్చబడునుగాక, వారు యేసేపును పోలి నడుచుదురుగాక, వారు ఫలించడు కొమ్మలుగా నీ ఆశీర్వాదాన్ని పొందుదురుగాక అనే బిడ్డల కొరకు ప్రార్థిస్తూ వారిని దీవిస్తున్నామయ్యా. ఈ వాక్యములో ఉన్న ప్రభా శాశ్వతమైన దీవెనలు వారు పొందుకోవాలి అయ్యా. ఆశీర్వాదకరమైన అనుభవాలు బిడ్డలకు దయచేసి ప్రభా అయ్యా. ప్రార్థించిన బిడ్డలు, ఏకీభవించిన బిడ్డలు, వాక్యాన్ని విన్న బిడ్డలు, ఈ సమయం ముందు ఇక్కడ కనిపెట్టిన బిడ్డలయ్యా, ఎవరిని వ్యర్థముగా పోనిక ప్రభా. ప్రతి వారు ఒట్టిగానే వచ్చారయ్యా. అయ్యా మెండైన వాగ్దానాల చేత వెళ్ళాలయ్యా, మెండైన దీవెనల చేత బిడ్డలను నడిపించబడాలయ్యా. అట్టి కృప బిడ్డలకు దయచేసి ప్రభా. కూడి చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవెనకరంగా మార్చి, ఎవరైనా బలహీనలు ఉంటే వారి బలహీనతలు తొలగించండి, ఎవరైనా శ్రమల్లో బాధల్లో ఉంటే వారి శ్రమలో జీవితాలు ప్రభా తొలగించి వారికి ఆదరణ కలుగు చేయండి అయ్యా. సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, సంఘంలో అనేకమైన నూతనాత్మలను మీరు నడిపించండి అయ్యా. శాఖకు శాఖలుగా కుటుంబాలు వర్ధిల్లాలి, సంఘము వర్ధిల్లాలయ్యా. అట్టి కృప ఈ సంఘానికి మీరు దయచేయండి అయ్యా. ఈ సంఘము కలిగిన అయ్యా తండ్రి ప్రభు పేరే తండ్రి జీవము కలిగిన దేవుని మందిరం అయ్యా. అయ్యా నీ జీవం ఇక్కడ ఉండాలయ్యా, నీ నిత్య జీవపు మాటలు ఇక్కడ ఉండాలయ్యా. వాటి చేత బిడ్డలు అనుదినము పోషించబడి ప్రభా అయ్యా ఆశీర్వాదానికి కర్తలుగా, ఆశీర్వదించబడిన వారిగా వారి చేతిలో కష్టార్జితం నిశ్చయముగా వారు అనుభవించడానికి సహాయము చేసి ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. అయా ఈ మందిర పరిచర్యను జరిగిస్తున్న అయా మీ దాసులను, వారికి ఇచ్చిన కుటుంబాన్ని పరిచర్యను కూడా దీవెనకరంగా మార్చి కొరతలు తీర్చండి అయ్యా. పరిచర్యలు ప్రభా బలమైన సాధనాలుగా వాడుకోండి అయ్యా. వారు ఎవరి మీద చేతులు ఉంచుతున్నారో వారి దీవించబడులాగిన, ఏ బలహీనతలో వారు ప్రార్థిస్తున్నారో వారు బలపరచబడులాగిన, వారు నడిచే ప్రతి మార్గము దీవెనకరంగా మార్చబడులాగిన నీ కృప తోడుగా ఉంచి బలపరిచి సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సంఘ కాపుని, సంఘ పెద్దలను, విశ్వాస కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ రాకడ కొరకు బిడ్డలను ఆయుత్తపరిచి బిడ్డలకు సమృద్ధికరమైన దీవెని కలుగు చేసి ఈ రాత్రికాల దీవెనలతో నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుగా నా నోటి ద్వారా మీరు ఉంచిన మాటలు, ఆ మాటలో ఉన్న వాగ్దానాలు నిశ్చయముగా బిడ్డలు జీవితాల్లో నెరవేర్చబడు వరకు నీ ప్రత్యేకమైన కాపుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ